ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇది సినిమా డైలాగ్. మరి క్రికెట్ భాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు, మ్యాచ్ గెలిపించామా లేదా. టీ20 ప్రపంచ కప్ లో సంజు శాంసన్ గురించి వినిపిస్తున్న మాట ఇది. అసలు తుది జట్టులో అనవసరం, శుద్ధ దండగా అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు సంజు శాంసన్. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృధా చేసుకుంటాడు అంటూ తిట్లు తిన్నాడు. ప్రపంచ కప్ కు ఎందుకు సెలెక్ట్ చేస్తారా బాబు అంటూ ట్రోలింగ్ కు గురైన వాడు. వారి విమర్శలకు తగ్గట్టే అవకాశాలు ఇచ్చిన లీగ్ స్టేజ్, సూపర్ 8 ఆరంభ మ్యాచ్లలో నిరాశపరిచాడు. అతని కెరీర్ ముగిసినట్టే అంటూ చాలా మంది అనుకున్నారు. కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలన్న మాటను పట్టుదలతో ఫాలో అయ్యి దుమ్ము రేపాడు. అది కూడా నాకౌట్ మ్యాచ్లలో జట్టును గెలిపించాడు. అందుకే ఇప్పుడు దేశమంతా సంజు శాంసన్ ఫీవర్ తో ఊగిపోతోంది. సంజు శాంసన్ టాలెంట్ కి కొదవలేదు. అయితే వచ్చిన సమస్యల్లా అనవసరంగా వికెట్ పారేసుకోవడం, నిలకడలేమి. ఈ కారణంతో 6 రన్ గ్రేటర్ చేసి 11 ఏళ్ళు అవుతున్నా కేవలం 62 టీ20లే ఆడాడు. మరో ప్లేయర్ అయితే 100కు పైగా మ్యాచ్లు ఆడేవాడు. టీ20 ప్రపంచ కప్ తన కెరీర్ లో చివరి అవకాశంగా భావించిన సంజు శాంసన్ కీలకమైన మ్యాచ్ లో చెలరిగిపోయాడు. డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఏదో గాలివాటంగా ఆడాడంటూ కొందరు విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండా సెమీఫైనల్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్. ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ వరుసగా 2వ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఫైనల్లోనూ అదే సూపర్ ఫామ్ కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హైట్రిక్ 50తో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో సంజు శాంసన్దే కీ రోల్. భారత జట్టు ఒక ఐసీసీ టోర్నీలో ఎంతో ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 2 సార్లు 250+ స్కోర్ చేసిందంటే దానికి కారణం ఖచ్చితంగా సంజు శాంసనే. ప్రస్తుతం టీ20లో 200+ స్కోర్లు ఈజీగా చేస్తున్నారు. అందుకే మ్యాచ్ గెలవాలంటే వీలైనన్ని ఎక్కువ పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసి విజయాలను అందించాడు సంజు శాంసన్. ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టీ20 ప్రపంచ కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2014 టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ 319 రన్స్ చేస్తే ఇప్పుడు సంజు కేవలం 5 మ్యాచ్ల్లో 321 పరుగులు చేశాడు. అలాగే టీ20 వరల్డ్ కప్లో మొత్తం 24 సిక్సర్లు బాదిన సంజు ఒకే ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొనగాడిగా నిలిచాడు. వరుసగా 3 మ్యాచ్లలో జట్టును గెలిపించే ఇన్నింగ్స్లు ఆడడంతోనే సంజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. 2 వారాల క్రితం సంజు శాంసన్ అసలు జట్టులోనే ఉండడం దండగా అన్నారు. కానీ ఇప్పుడు సంజునే టీమిండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. మరి మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ ఇన్నింగ్స్లపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.